హలో ఎవ్రీవన్, మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. వ్లాగ్ ఏంటంటే మేము పాపకి బెస్ట్ డాన్సర్ అవార్డు అయితే వచ్చింది. దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మన పాప ప్రీవియస్ వీడియోస్ చూసి బెస్ట్ డాన్సర్గా అవార్డు అయితే ఇవ్వడానికి మనల్ని ఇన్వైట్ చేశారు. ఇప్పుడైతే హైదరాబాద్ వెళ్తున్నాం మేము ట్రైన్లో. బాబు ఏం చేయాలో అర్థం కాక ఏబీసీ సౌండ్స్ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. శ్రీ త్యాగరాయ గాన సభ అని ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది 9కే. మనం మిడిల్లో వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది. రాగానే పాపని స్టేజ్ ఎక్కిచ్చేసారు పర్ఫార్మెన్స్ కోసం. యాక్చువల్లీ తనని ఫస్ట్ మన ట్రెడిషనల్ సాంగే సెలెక్ట్ చేసుకుంది. బట్ కాకపోతే ట్రైన్ నుంచి రావటం కదా, తను టైర్డ్ అయిపోతుంది. ప్లస్ ట్రెడిషనల్ సాంగ్కి అంటే కొంచెం రెడీ అవ్వటం అదంతా ప్రాసెస్ ఉంటుంది. వెస్ట్రన్ అనుకోండి తను ఈజీగా చేయగలుగుతుందని చెప్పేసి వెస్ట్రన్ డ్యాన్స్ వేకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఒక 5 సాంగ్స్ మిక్స్ చేసి నేను చేశానమాట. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఒకటి, మళ్ళీ ధమాకాలో ఈ 2 సాంగ్స్, జింతక చితాత. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సాంగ్ ఏమో మనకి ఓ పిల్లగా వెంకటేష, అదొక సాంగ్ వచ్చేసి. మళ్ళీ తర్వాత ఇంకొక 2 సాంగ్స్, మొత్తం ఒక 5 సాంగ్స్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. డ్యాన్స్ అయితే ఇరగదీస్తుంది అందులో, నో డౌట్. మా పాప అసలు తను పర్ఫార్మెన్స్ చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆ డ్యాన్స్ స్టెప్స్ కానివ్వండి, తను బాగా చేస్తుంది. కొందరు అనుకుంటారు ఈ పాపకి డ్యాన్స్ ఒకటే వచ్చు అది ఇది అని చెప్పేసి, బట్ స్టడీలో కూడా షీఈ్ నెంబర్ 1. చదువులో కూడా బాగా చదువుతుంది. అన్నిటిలో ఉంది టాలెంట్ అయితే, ఆల్ ఇన్ వన్ అనమాట. ఆ సాంగ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ అసలు భలే ఇస్తుంది. ఇది మ్యాడ్ సాంగ్లోది కళ్ళజోడు కాలేజీ పాప. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆ సాంగ్ వినిపించకపోయినా మనకు ఆ సాంగ్ ఐడియా వచ్చేటట్టు చేస్తుంది మా పాప. ఆ విషయంలో మాత్రం అసలు నాకు భలే హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ తనకి స్టడీ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, బాగా చదువుతుంది. డ్యాన్స్ అన్నిటిలో ఉంది, డ్రాయింగ్ చేస్తుంది. తను ఇందులో లేదు అనుకోవడానికి లేదు, అసలు భలే చేస్తుంది అనమాట. నా దిష్టి తగులుతుంది నా చిట్టి తల్లికి. అది ఇప్పుడైతే సెకండ్ సాంగ్ అనమాట ఇది. తర్వాత మనకి ఓ పిల్లగా వెంకటేష సాంగ్ ఇది. ఈ సాంగ్ వచ్చేసి ఓ పిల్లగా వెంకటేష. తర్వాత ఇంకో సాంగ్ వచ్చేసి మనం ధమాకాలోవి 2 సాంగ్స్ అనమాట. అసలు ఇక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు. అసలు సాంగ్ వస్తుంది అంటే తన డాన్స్ కూడా కంటిన్యూషన్ ఆ సాంగ్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోయింది. అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయలేదు. ఈ సాంగ్ కాదేమో ఈ సాంగ్ అనేది అసలు లేనే లేదు. ఆటోమేటిక్గా ఈ సాంగ్ కుర్చీ మడత పెట్టి అయిపోగానే మనకి మ్యాడ్ సాంగ్ కళ్ళజోడు కాలేజీ పాప. దాని తర్వాత వెంటనే ఓ పిల్లగా వెంకటేష. దాని తర్వాత ధమాకాలో సాంగ్స్ 2, జింతా చితాత. తర్వాత ఇంకో సాంగ్ వచ్చేసేసి ఆ సాంగ్ పేరు ఏదో ఉందబ్బా, నాకు అంత ఐడియా రావట్లేదు. రవితేజ మూవీ ధమాకాలోది ఇది కూడా. ఆ సాంగ్ ఒకటి, మొత్తం 5 సాంగ్స్ సెలెక్ట్ చేసేసుకుంది తనే. అది బాగా పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగా తీసింది. తర్వాత అందరూ కూడా చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్స్ మెయిన్లీ తన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోతాను నేనైతే. ఇప్పుడే కాదు, తను చిన్నప్పటి నుంచి కూడా అంతే. ఫస్ట్ నుంచి కూడా సాంగ్స్ అలానే సెలెక్ట్ చేసుకుంటుంది. చేయడం కూడా ఈ సాంగ్ చేయను ఆ సాంగ్ చేయను అనేది ఏముండదు, ప్రతి సాంగ్ చేస్తుంది. లాస్ట్ సాంగ్ ఇదనమాట, పల్సర్ బైక్.
పల్సర్ బైక్ అనమాట. అది అసలు మనం ఇంకా వేరే ఇంకా ఇది ఉండదనమాట. ఆ సాంగ్ వెంటనే అర్థమైపోతది. తన స్టెప్‌తోనే ఆ సాంగ్ ఏంటనేది చెప్పేసేటట్టు అది మనకు అర్థమయ్యేలాగా తను చూపిస్తదనమాట ఎక్స్‌ప్రెషన్‌తో. ఆ సాంగ్ అయితే మనకి ఫుల్‌ఫిల్‌గా తను 5 సాంగ్స్ కంప్లీట్ చేసింది. మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేస్తదేమో, ఏదైనా స్టెప్ మర్చిపోతదేమో అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. అసలు ఇరగదీసేసింది. అది యాక్చువల్లీ సాంగ్స్ కూడా పెట్టేదాన్ని. బట్ మనకి యూట్యూబ్ పర్మిషన్ లేదు కదా! మ్యూజిక్ పర్మిషన్. అది అందరికీ తెలిసిందే. అందుకనే నేను సాంగ్స్ పెట్టకుండా వాయిస్ ఓవరే ఇచ్చేసాననమాట. ఎక్కడా కూడా పాప స్కిప్ చేయకుండా చేసింది. చాలా బాగా అనిపించినాయి. సరే మీకొక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ఒక లైక్ బాగా ఫేమస్ 'జిందాకా తక తక' ఇది ఏ మూవీలో ఉంది చెప్పండి ఎవరైనా? అంతకుముందు చాలా ఫేమస్. ఏంటి? 'విక్రమార్కుడు' ఎగ్జాక్ట్‌లీ కరెక్టే చెప్పారు. 'జిందాకా తక తక'. సో మొత్తానికి అలా ఒక్క బిట్‌ని డిఫరెంట్ వేరియేషన్స్‌లో కూడాను రైటర్స్ కానివ్వండి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. వెనుక సాంగ్స్‌లోనే ముందు ఏ కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. సో సూపర్ అండి. సో మొత్తానికి చాలా బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ షీ ఈజ్ ఫిట్నెస్ మోటివేటర్ అంట, అను గారు అని చెప్పేసి. దీని గురించి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. తిను గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఇంకా 2 మెంబర్స్ని గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అలాగే మనకి ఇది నెక్స్ట్ భరతనాట్యం పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ మనం యూట్యూబ్లో మ్యూజిక్ వెళ్ళలేదు కాబట్టి నేను సాంగ్స్ ఏం పెట్టట్లేదు. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది, చాలా బాగా చేసింది. దానికి ముందు కూడా ఒక 10 to 12 మెంబర్స్ వరకు కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేసారంట. మనకి దీనికి వచ్చేసి అవార్డ్ ఫంక్షన్ మెగా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 5th యూనిట్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. స్వర్ణ నంది అవార్డ్ అండ్ కలంకార్ అవార్డ్స్ అని, రత్న అవార్డ్స్ అని. చీఫ్ గెస్ట్గా మనకి ఎమ్మెల్సీ గారు, హైదరాబాద్ ఎమ్మెల్సీ గారు సతీష్ గారు వచ్చారు. అలాగే ఇంకా ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. జమినీ సురేష్ గారు, అలాగే మన టీవీ యాక్టర్, సీరియల్స్ యాక్టర్ అండ్ యాంకర్ భార్గవ్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. ఈ పర్ఫార్మెన్స్ అయిపోగానే మనకి అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ పాప కూడా చక్కగా భలే చేసింది నాట్యము. మన పాప కూడా యాక్చువల్లీ ఈ గెటప్లోనే ఉండాల్సింది. బట్ నాకు టైం సెట్ అవ్వదని చెప్పేసి నేను చేయలేదు. ఇప్పుడు మనకి ఇంకా వీళ్ళందరూ ఇన్వైట్ చేశారు ప్రోగ్రామ్కి. వీళ్ళు గెస్ట్గా వచ్చారు. ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వీళ్ళ గ్యాదర్ చేసేసి వాళ్ళు వచ్చిన గెస్ట్కి ఇట్లా సన్మానం చేసి వాళ్ళకి నంది అవార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈయన అందరికీ తెలిసే ఉంటారు, మంచి అన్ని మూవీస్లోనూ ఉంటారు, ప్లస్ యాంకర్గా చేశారు. అలాగే మంచి హాస్య నటుడు అనమాట జమినీ సురేష్ గారు. ఈయన వచ్చేసి మనకి రాధమ్మ కూతురులో బ్రదర్ క్యారెక్టర్ చేశారు. హీరోయిన్కి బ్రదర్ క్యారెక్టర్ అనమాట భార్గవ్ గారు. అలాగే ఈయన యాంకర్గా కూడా వర్క్ చేస్తున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మన పాపకి సన్మానం చేసి శాల్వాతో సన్మానం చేసి అవార్డు అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. తనకి ఇది ద బెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. తనకి డ్యాన్స్లో ఫస్ట్ ప్రైజ్ ఇది. స్కూల్లో కాకుండా బయట ఫంక్షన్లో, ఈవెంట్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైజ్ అండ్ బెస్ట్ డాన్సర్ అవార్డు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ టు హర్. ఎందుకంటే తను నా డాటరు అండ్ నేను అంటే డ్యాన్స్ చేస్తాము ఏదో ఉంటాయి, కానీ ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి ఆ కళ్ళల్లో, అబ్బా అనిపిస్తుంది. అది చదువులో కూడా ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ రావాలని నా చిట్టి తల్లిని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది మనకి ఈ అవార్డు ఇట్లా తీసుకోవటం. తర్వాత అక్కడ నుంచి మేము అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఆషాఢ మాసం తెలంగాణలో ఆ బోనాల ఫెస్టివల్ బాగా జరుగుతుంది. ఇక్కడ నుంచి పాప మార్నింగ్ నుంచి వీళ్ళకి అసలు గ్యాపే లేదంట. మేము ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. దర్శనం బాగా జరిగింది. అమ్మవారికి అందరూ బోనాలు సమర్పించుకొని వెళ్ళారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది కంప్లీట్ చేసుకొని లంచ్కి అయితే వచ్చాము. లంచ్కి వచ్చేసి ఒక స్పెషల్ రెస్టారెంట్ అనమాట, క్లిస్మత్ జైల్ మండి అని. ఇందులో వచ్చేసి స్పెషల్ ఏంటంటే మొత్తము కూడా అది ఎంత మన జైల్లో ఎలా ఉంటుందో ఆ ఖైదీలు వాళ్ళు అలా మొత్తం అలానే ఉందన్నమాట లొకేషను. అసలు చాలా చూడడానికి ఇంకా అక్కడ సర్వ్ చేసే వాళ్ళందరూ కూడా ఖైదీలు ఉన్నారు. అదంతా మొత్తం జైలు అదంతా బాగుంది. అంతా అసలు సేమ్ అదే అనమాట. లోపల ఎలా ఉండదు ఎప్పుడు చూడలేదు. మూవీస్లోను లేదా సీరియల్స్లో ఇలాంటివి చూడటమే కానీ రియల్గా మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళకూడదు కూడా అమ్మో అలాంటి వాటికి.
అది ఇట్లా జైల్లో మనకి ఫుడ్ కింద కూర్చోనేది ఉంది, మనకి ఇట్లా సిట్టింగ్ కూడా ఉంది. మెనూ అయితే చూసేసాము. బట్ మనకి ఎన్ని కనిపించినా కానీ మనం వెళ్ళేది, మనం తినగలిగేది ఓన్లీ నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ. నేనైతే జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. ఎందుకన్నా మాకైతే మేమైతే ఎక్కువ తినలేమన్నమాట. ఎక్కువ ఐటమ్స్ కూడా మేమేం ట్రై చేయము. ఎందుకంటే మనం తినని కాడికి మనం ట్రై చేయటం ఎందుకు, అంతే కదా. ఇలా చక్కగా అది చూస్తూ ఇట్లా తినేసేసాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇలా ఈ లొకేషన్కి వెళ్ళాము. ఇది వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. అమీర్పేటలో లిస్మత్ జైల్ మండి బిర్యానీ అని చెప్పేసి టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అది అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ 5 o'clockకి, అక్కడ మనకి 2కి వెళ్తే 3 కల్లా అయిపోయింది. హ్యాపీగా వెంటనే మళ్ళీ మనకి హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందేగా, రిటర్న్ అయిపోయాము. ట్రైన్ అయితే వచ్చేసింది. హ్యాపీగా ఎక్కేసేసాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఈ వీడియో మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఎన్నో షేర్ చేయగలుగుతాను అండ్ నా మెమరీస్ కూడా సేవ్ చేసుకోగలుగుతాను. నా ప్రతి ఒక్క వీడియోని కూడా ప్రతి ఒక్కరు ఓపికగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎలాంటి సపోర్ట్ మళ్ళీ ఇంకా మరిన్ని వీడియోలకి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సీ యూ అగైన్. బాయ్.